శిల్పి ఉన్నాడు, ఒక శిల్పి. సో ఆయనే శిల్పాలు తయారు చేయడంలో చాలా ఎక్స్పర్ట్ అన్నమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమే ఇక్కడ శిల్పి. ఎవరైతే 207 మెంబర్స్ ఉన్నారో ఈ 207 మెంబర్స్ అంతా కూడా నెలకు ₹1,00,000 సంపాదించాలి, నెలకు 10 లక్షల రూపాయలు సంపాదించాలి అనేటువంటి ఒక శిల్పాన్ని తయారు చేయడంలో మనం అందరం కూడా నిమగ్నమై ఉండడం జరిగింది. ₹1,00,000, 10 లక్షల రూపాయలు, ₹1,00,00,000 ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి శిల్పాన్ని నిర్మించడంలో మనం ఇక్కడ ఒక శిలను ఏర్పాటు చేసుకొని రోజు మనం చెప్తూ ఉన్నాం. దానికోసం ఎవ్రీ డే మనం ఇక్కడ ఎలా శిల్పాన్ని నిర్మించాలో దానికోసం మనం నేర్చుకుంటూ ఉన్నాం. హెల్త్ గురించి కానీ, ప్రొడక్ట్స్ గురించి కానీ, ఎల్టీఎస్ గురించి కానీ, ప్లాన్ గురించి కానీ ఇవన్నీ మనం నేర్చుకుంటూ ఉన్నాం. సో ఇలా నేర్చుకుని మనం ఒక అద్భుతమైన శిల్పాన్ని తయారు చేయడం కోసం మనం రెడీగా ఉన్నాం, ప్లాన్ చేస్తున్నాం, ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. అలాగే ఒక శిల్పి ఒక అద్భుతమైనటువంటి ఒక బాలరామున్నో లేకపోతే ఒక శివున్నో ఒక అద్భుతమైన శిల్పాన్ని తయారు చేయడం కోసం ఒక స్టోన్ ను తీసుకొచ్చుకొని రోజు ఆ స్టోన్ ని ఆ ఉలితోని ఆయన దగ్గర ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ని యూజ్ చేస్తూ ఆయన చెప్తా ఉన్నాడు. ఒక శిలను తీసుకొచ్చుకున్నాడు, విగ్రహం రాలేదు. ఇంకో శిలను తీసుకొచ్చుకున్నాడు, విగ్రహం రాలేదు. అట్లా శిలలు మారుస్తూనే ఉన్నాడు, విగ్రహం అనేది అద్భుతంగా అతనికి రావడం లేదు. సో ఎప్పుడైతే ఆ శిల చెక్కిన కొద్ది పగిలిపోతుందో లేకపోతే డ్యామేజ్ అవుతుందో, అందమైన ఆకారం రావడం లేదో అప్పుడు ఆ శిలను బయట పడేస్తున్నాడు, లేకపోతే ఆ శిల ఆయన దగ్గర నుంచి అది విడిపోయి బయటికి వెళ్ళిపోతుంది. కానీ అందమైనటువంటి విగ్రహాన్ని తయారు చేయడం కోసం ఆయన ఉన్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాన్ని ఆయన విరమించడం లేదు. ఎందుకంటే ఆయన గోల్ ఏంది, ఆయన ప్రయత్నం ఏంది, ఆయన చివరి ఎండింగ్ డెస్టినేషన్ ఏంది అంటే అందమైనటువంటి బాలరాముని తయారు చేయాలి, ఆ బాలరాముని అయోధ్యలో ప్రతిష్ఠించాలి. అట్లాంటి బాలరాముని తయారు చేయాలనేటువంటి ఒక దృఢమైన నిశ్చయంతోనే ఆయనే ఆ స్టోన్స్ ని తీసుకొస్తా ఉన్నాడు, ఆ స్టోన్ ని చెప్తా ఉన్నాడు. అందమైనటువంటి ఆకారం రావడం లేదు. అప్పటి వరకు ఆయన ప్రయత్నం చేస్తూ 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 ఒక రోజు ఫార్చునేట్లీ ఒక అందమైనటువంటి విగ్రహము తయారైంది. ఆ అందమైనటువంటి విగ్రహం తయారైన తర్వాత ఆయన ఎంత అందంగా ఉంది అని ఆ విగ్రహాన్ని ఆ మొత్తము ఆయన సమాజంలో ఉన్న వాళ్ళందరికీ చూపించడం ద్వారా ఎక్కడైతే ఆయన ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలో అక్కడికి తీసుకెళ్లి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఆ విగ్రహానికి పూజలు చేస్తున్నారు, భక్తి శ్రద్ధలతో పూలదండలు వేస్తున్నారు, పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే మీరందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే ఇప్పుడు ఆ స్టోన్ ఉంది కదా, విగ్రహానికి తయారు చేయడానికి అనువుగా ఆ స్టోన్ ఉంటేనే ఆ స్టోన్ అనేది విగ్రహంగా తయారు చేయబడుతుంది. అవునా కదా? ఎస్ ఆర్ నో? వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళు ఒకసారి ఎస్ అంటే ఇట్లా చూపించండి. విగ్రహం మనం తయారు చేయాలనుకున్నప్పుడు అది స్టోన్ కావచ్చు, లేదంటే మట్టితో తయారు చేసే విగ్రహం కావచ్చు. అనువైనటువంటి మట్టి మనకు ఉండాలా, లేదంటే అనువైనటువంటి స్టోన్ మనకు ఉండాలా? సో అనువైనటువంటి స్టోన్ లేకున్నా, అనువైనటువంటి మట్టి లేకున్నా మనకి విగ్రహం అనేది తయారు కాదు. విగ్రహం అనేది తయారు కాకపోతే, అది అందంగా లేకపోతే దానికి ఎవరు కూడా పూజలు నిర్వహించరు, ఎవరు కూడా దండాలు పెట్టరు, ఎవరు కూడా దండలు వేయరు. మరి అలాంటి విగ్రహం తయారు కావాలి అనుకున్నప్పుడు ఆ స్టోను దానికి అనుకూలంగా, దానికి అనువుగా ఉండాలి. ఎన్ని కాట్లు దాని మీద వేసినా గానీ అది పగిలిపోవద్దు, విడిపోవద్దు, చెక్కలు చెక్కలు కావద్దు, నున్నగా మృదువుగా ఆ ఆకారం అనేది వచ్చే విధంగా ఆ స్టోన్ అనేది అనుకూలంగా ఉంటే ఆయన దాన్ని ఎంత అందంగానైనా చెక్కగలడు. సో అలాంటి స్టోన్ ఆయనకి ఎట్లా దొరుకుతుంది? ఈ స్టోన్ నాకు అనువుగా ఉంది అనేది ఎట్లా తెలుస్తుంది? ఒక 4-5 రకాల స్టోన్స్, ఒక 100 రకాల స్టోన్స్ ఆయన తీసుకొచ్చిన తర్వాత ఈ స్టోన్ బాగలేదు పడేస్తాడు, లేదంటే ఆ స్టోన్ కు నచ్చలేదు, అది కూడా ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. సో ఫైనల్ గా ఏదో ఒక రోజు అందమైన విగ్రహం అనేది తయారు చేయబడుతుంది. తయారు చేయబడినప్పుడు ఆయన సక్సెస్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి మనం కూడా ఒక ₹1,00,000 సంపాదించాలంటే ఒక చైర్మన్ స్టార్ అసోసియేట్ కావాలి, ఒక అంబాసిడర్ స్టార్ అసోసియేట్ కావాలి అని అంటే దానికోసం మన దగ్గర ఎంతో మందిని మనం జాయిన్ చేస్తూ ఉంటాం. ఎంతో మందిని మనం జాయిన్ చేస్తూ ఉంటే ఆయన ఫస్ట్ 500 ప్రొడక్ట్ కొంటాడు, వెళ్ళిపోతాడు. నెక్స్ట్ 1100 బియ్యం కొంటాడు, వెళ్ళిపోతాడు. నెక్స్ట్ 2500 బియ్యం కొంటాడు, వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సిల్వర్ అవుతాడు, వెళ్ళిపోతాడు. గోల్డ్ అవుతాడు, వెళ్ళిపోతాడు. రుబీ అవుతాడు, వెళ్ళిపోతాడు. ఆయన ఉంటాడా, ఊడతాడా, ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో మనకు తెలియదు. ఆయన పోయిండని మనం పోవద్దు, ఆయన ఆగిండని మనం ఆగద్దు. ఎందుకనంటే ఫైనల్ డెస్టినేషన్ దాకా వెళ్ళాలనుకున్నది మనమే. కాబట్టి ఎంత మంది వచ్చినా, ఎంత మంది వెళ్ళినా మనం గనక అనువైనటువంటి వ్యక్తి, మనలాగా
డబ్బులు సంపాదించుకోవాలా, మనలాగా ఆరోగ్యం సంపాదించుకోవాలా, మనలాగా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోకి తీసుకెళ్లాలి అనేటువంటి వ్యక్తి మంచి స్టోను మంచి మట్టి మనకు దొరికేటప్పుడు మన దగ్గర మనం ఉన్నట్లయితే మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వ్యక్తులను మీరు చూజ్ చేసుకోవాలా. అలాంటి వ్యక్తులను మీరు కనుక చూజ్ చేసుకున్నట్లయితే, అలాంటి వ్యక్తులు కనుక మీ దగ్గర చేరి ఉన్నట్లయితే, మీతో పాటు జర్నీ చేసినట్లయితే మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ఆయుధాన్ని మీరు తీసుకొచ్చుకోండి. అలాంటి పర్సన్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. విగ్రహాన్ని తయారు చేసేటువంటి శిల దగ్గర తప్పుందా, లేదంటే ఆయన తీసుకున్నటువంటి ఆ స్టోన్ ఏదైతే ఉందో, ఆ రా మెటీరియల్ ఏదైతే ఉందో దాని దగ్గర తప్పుందా? ఒకసారి చాట్ బాక్స్ యూజ్ చేయండి. శిల్పిది తప్ప లేదా విగ్రహం ఆ స్టోన్ ది తప్ప, విగ్రహం మంచిగా తయారు కాకపోతే ఒకసారి మెన్షన్ చేయండి. శిల్పి, శిల. శిల్పి తప్పైతే శిల్పి అని పెట్టండి, శిల తప్పైతే శిల అని పెట్టండి. శిల్పి తక్కువ, శిల్పి సెలెక్షన్ ఆఫ్ స్టోన్ బాత్ శిల, 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 శిల్పి, శిల, శిల 50-50 శిల్పి శిల, శిల్పి, 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 శిల్పిని తయారు చేసిన వారు, శిల్పిని తయారు చేసిన వారా? శిల్పిని ఎవరు తయారు చేస్తారు? మనకు మనమే శిల్పి కావాలా? మనకు మనమే శిల్పి కావాలి, మనల్ని ఎవరు తయారు చేయరు. శిల్పి సరైనటువంటి శిలని ఎన్నుకోలేదు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేశారు. శిల్పి చాయిస్ ఆఫ్ సెలెక్టింగ్ స్టోన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో నా వెర్షన్ లో అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆన్సర్ ఇచ్చారు. సో అవన్నీ వాళ్ళ వెర్షన్ లో అవి కరెక్టే కావచ్చు. బట్ నా వెర్షన్ లో అయితే ఇక్కడ శిల్పిది ఏమీ పొరపాటు లేదు, శిల్పిది ఏమీ తప్పు లేదు. ఎందుకంటే ఇక్కడ మనం 196 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మనందరూ కూడా శిల్పి. సో ఈ శిల్పి అనేటువంటి పర్సన్ సెలెక్టెడ్ స్టోన్స్ కోసం ఆయన మీరు అన్వేషణ చేస్తున్నారు. సెలెక్టెడ్ స్టోన్ అనేది మీ దగ్గర వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా అందమైనటువంటి శిల్పాన్ని మీరు తయారు చేస్తారు. ఆ నమ్మకం నాకుంది. మీరు కూడా అదే నమ్మకంతో మీరు శిలను వెతుక్కోండి. మంచి శిలను కనుక మీరు వెతుక్కున్నట్లయితే, అంటే మంచి పర్సన్, ఒక డిజైర్ ఉన్నటువంటి పర్సన్, ఒక డ్రీమ్ ఉన్నటువంటి పర్సన్ కనుక మీకు తగిలాడు అంటే మీరు ఇక తట్టుకోలేనటువంటి ముందుకెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు మన ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన అనిల్ కుమార్ దేవరపల్లి సార్ ఉన్నాడు, మన సెషన్ చేసిండు. సో సార్ టీమ్ లో మహబూబ్ ఖాన్ క్రౌన్ అంబాసిడర్ స్టార్ ఉన్నాడు. అంటే ఎలాంటి శిల దొరికిందో చూడండి, అనిల్ కుమార్ దేవరపల్లి గారికి ఎలాంటి శిల దొరికిందో చూడండి. ఈయన నిర్మించాలనుకున్నటువంటి విగ్రహం కంటే ఇంకా అద్భుతమైన విగ్రహం అక్కడ నిర్మాణం అయింది. సో అలాంటి శిల అనేది మీకు దొరకాలి అని అంటే మీరు అన్వేషణ చేయాలి. మీ దగ్గర ఏం లోపం లేదు, ఎందుకంటే రోజు మీరు 6 AM క్లబ్కి వస్తున్నారు. మీరు శిలని ఎలా విగ్రహం చేయాలో మీరు రోజు నేర్చుకుంటున్నారు, ప్లాన్ నేర్చుకుంటున్నారు, ప్రొడక్ట్ నేర్చుకుంటున్నారు, హోమ్ మీటింగ్ గురించి నేర్చుకుంటున్నారు, పర్సన్ టు పర్సన్ మీటింగ్ గురించి అన్ని విషయాలు మీరు నేర్చుకుంటున్నారు. విగ్రహం లాగా తయారు చేయడం ఎలా అనే విషయాలు మీరు నేర్చుకుంటున్నారు. మీలో ఏం లోపం లేదు. మిమ్మల్ని మీరు నమ్ముకొని అలాంటి వ్యక్తి దొరికే వరకు మీరు ప్రయత్నం చేస్తూనే ఉండండి. విగ్రహం తయారు అవుతుంది అంటే ₹1,00,000 పర్ మంత్ మీకు వస్తాయి, 10 లక్షలు పర్ మంత్ మీకు వస్తాయి, ₹1,00,00,000 కూడా పర్ మంత్ మీరు సంపాదించగలుగుతారు. అప్పటి వరకు మీరు ఉండండి, ఉంచండి, సక్సెస్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఇది సెషన్. ఎవరైతే ఎస్టర్డే యాక్టివిటీ చేశారో మీరు మీ యాక్టివిటీని చాట్ బాక్స్ యూజ్ చేసి మీరు మెన్షన్ చేయండి. ఒక 3 minutes లో మన సెషన్ ని క్లోజ్ చేసుకుందాం. ఎస్టర్డే జరిగినటువంటి యాక్టివిటీ ఏదైతే ఉందో మీరు చాట్ బాక్స్ ని యూజ్ చేసి మీ యొక్క యాక్టివిటీని ప్రజెంట్ చేయండి. వెంకట్రావు గారు హెల్త్ కేర్ ప్యాక్ ని
రిటైల్ చేస్తున్నారు. రేపాక ప్రభాకర్ గారు ప్రొడక్ట్ రిటైల్ చేస్తున్నారు. వనజ గారు ప్రొడక్ట్ డెమోన్స్ట్రేషన్ చేస్తున్నారు, రిటైల్ చేస్తున్నారు. సో ఎవరైతే గ్రాటిట్యూడ్ ని తెలియజేశారో వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేణుగోపాల్ గారు ప్రొడక్ట్ రిటైల్ చేస్తున్నారు. మహంకాళి పద్మ గారు ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మహంకాళి పద్మ గారు ఎవ్రీడే యాక్టివిటీ చేస్తున్నారు. మేడం గారు త్వరలోనే తన పిన్ ని చేంజ్ చేసుకోవాలని, మంచి సక్సెస్ ని తీసుకోవాలని కోరుకుందాం. సో ఎస్టర్డే చాలా యాక్టివిటీస్ జరిగాయి. కనకయ్య గారు సిల్వర్ స్టార్ అసోసియేట్ తులసి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వనజ గారు ప్రొడక్ట్ రిటైల్ ఏదో చేస్తున్నారు, యాక్టివిటీ ఏదో చేస్తున్నారు. రేపాక భాస్కర్ గారు ప్రొడక్ట్ రిటైల్ చేస్తున్నారు పూజారి గారికి. మహమ్మద్ సాదిద్ గారు ప్రొడక్ట్ రిటైల్ చేస్తున్నారు. శీలమాకుల కోటేశ్వరరావు చైర్మన్ స్టార్ అసోసియేట్. సో మనకి 22 అంటే రేపే సండే రోజు మనకి విజయవాడలో మనందరి సూపర్ లీడర్స్, సూపర్ ఆఫ్లైన్స్ ఆధ్వర్యంలో మనకి రికగ్నిషన్ అవార్డ్ సెమినార్ ఉంది. మీకు తెలుసు కదా, ఈవెంట్స్ లో వెళ్తే మనకి ఏం జరుగుతుందో నేను మీ అందరికి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో కాబట్టి రేపు జరిగేటువంటి ఈవెంట్ ఏదైతే ఉందో మనకి 3 గంటలకి జరుగుతుంది విజయవాడలో. ప్రతి ఒక్కరు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ ప్రాంతంలో టీం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రస్ కి వెళ్ళి దాన్ని విజయవంతం చేయండి. ఎవరైతే ప్రమోషన్స్ తీసుకున్నారో, ఎవరైతే లాస్ట్ 1 year లో సక్సెస్ చూసారో వాళ్ళందరికీ కూడా అక్కడ రికగ్నిషన్ అనేది ఉంటుంది. అనిల్ కుమార్ దేవరపల్లి గారు వాళ్ళు స్టోర్ లో మీటింగ్ చేస్తున్నారు. ఎవరు మిస్ చేయొద్దు. రేపు జరిగేటువంటి రికగ్నిషన్ అవార్డు సెమినార్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా అటెండ్ చేసి సక్సెస్ చేయండి. నేను కూడా అటెండ్ అవుతున్నాను రేపు విజయవాడలో జరగబోయేటువంటి రికగ్నిషన్ అవార్డు సెమినార్. సో ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రకి నేను ఏదైతే రస్ ప్రోగ్రామ్ ఉందో ఆ రస్ ప్రోగ్రామ్ ని అటెండ్ చేయబోతున్నాను రేపు. పివికే రావు ఫ్రమ్ ఒంగోలు గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఒక 1 minute లో మీకు ఇస్తాను నేను. 9581134204 సెల్ నెంబర్ ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో నోట్ చేసుకోండి. 9581134204. కాల్ చేయొద్దు, ఓన్లీ వాట్సాప్ చేయండి. మీకు నేను వాట్సాప్ లో 100% రిప్లై ఇస్తాను. రైట్. వివికే రావు గారు మీరు అడ్మిట్ చేసుకొని మీ డౌట్ ఏందో అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఎంసీ సార్. సార్ ఇప్పుడు రేపు పొద్దున్నే అంటే మేము 3 o'clock అక్కడికి రావచ్చా, లేదా ఉదయం అంటే 11 o'clock అట్లా బెంకింగ్ సర్కిల్లో మన స్టోర్ అక్కడికి రమ్మన్నారు కదా, అందరు రావాలా? లేకపోతే నేను లెవెల్ 2 లో మొన్న 1 week బ్యాక్ చేరాను సార్. నేను లెవెల్ 2 లో ఆ ప్రోగ్రామ్ 3 o'clock అయితే మనకి రస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మీ టీం వాళ్ళు ప్రత్యేకంగా ఏమన్నా మీతో ఏదైనా యాక్టివిటీ స్టోర్ లో ఏమన్నా ఉంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది, వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వండి. రస్ మాత్రం 3 గంటలకి స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. రాత్రి 9:30 ప్రోగ్రామ్ లో బెన్ సర్కిల్ మన స్టోర్ ఉంది కదా, అక్కడికి 11 o'clock అట్లా రమ్మన్నారు. ఒకసారి అడుగుతాను సార్. థ్యాంక్ యూ. అప్లై అడుగుతాను. ఓకే, అడగండి. అంటే వాళ్ళ ప్లాన్స్ ఏమైనా ఉంటాయి కదా ఇంకా. రైట్, థ్యాంక్ యూ. ఈరోజు ఈ సెషన్ వీరబాబు గారు మీరు వీడియో ఆన్ చేసుకుంటే నేను మీకు మైక్ ఇస్తాను. వీరబాబు గారు మీరు వీడియో 9581134204. ఇది వాట్సాప్ నెంబర్. ఓన్లీ వాట్సాప్ మాత్రమే వస్తుంది దీనికి. సత్య సాయి శ్రీనివాస్ గారు కెనోపీ యాక్టివిటీ చేస్తున్నారు. రైట్, వీరబాబు గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ గుడ్ ఎంసీ సార్. గుడ్ ఎంసీ సార్. సార్ మేల్ అండ్ ఫీమేల్ కి ఇన్ఫెర్టిలిటీ సప్లిమెంట్స్ ఇస్తారు సార్. ఫీమేల్ పర్సన్ కి మనం ఆల్రెడీ పూరక్ నారి గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో అదైతే మనకి ఎగ్గు అంటే అండము ఉత్పత్తి చేయడంలో, అండము ఉత్పత్తి అయిన
మూడ్ డెవలప్మెంట్ కావడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాంతో పాటు వాళ్ళకి ఏమైనా పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళకి మీరు మళ్ళీ ప్యారిసహేలి సిరప్, ప్యారిసహేలి టాబ్లెట్, అలోవెరా జ్యూస్, నోని జ్యూస్, వీట్ గోల్డ్ టాబ్లెట్ ఇలాంటివి మీరు అందించండి. శ్రీ తులసి కూడా ఇవ్వండి. ఇవ్వడం వల్ల ఏంటంటే మీకు ఇంకా యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ లేదంటే ఇంకేమన్నా యూట్రస్ ఎన్లార్జ్మెంట్ కానీ అట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే క్లియర్ అవుతాయి. సో అవి క్లియర్ అయిపోయిన తర్వాత ఎగ్ రిలీజ్ కావడం కోసం, ఎగ్ డెవలప్మెంట్ కావడం కోసం మనకి పూరకనారి టాబ్లెట్ మీరు ఇవ్వచ్చు. ముందే ఇవ్వాల్సింది లేదు. అంతా బాగానే ఉంది అంటే పూరకనారి అంతా బాగానే ఉంది, అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో అంతా బాగానే ఉంది, కానీ ఎగ్ రిలీజ్ కావడం లేదు. లేదంటే కొంతమందికి ఎండోమెట్రియం థిక్నెస్ అనేది తక్కువ ఉంటుంది, అంటే ఎగ్ రిలీజ్ అయ్యేటువంటి వాతావరణం అక్కడ లేదు. సో అట్లాంటప్పుడు మీరు పూరకనారి టాబ్లెట్ ఇవ్వండి. ఇది ఇంకా మేల్ ఇన్ఫెర్టిలిటీ అంటే మీకు స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండడం, లేదంటే మోటిలిటీ రేట్ తక్కువ ఉండడం అట్లాంటిది ఉంటే మీరు నైట్ పవర్ అశ్వగంధ కానీ లేదంటే ఇదాజాడి టాబ్లెట్ కానీ ఇవ్వండి. సో బాడీ డీటెయిల్స్ ఇదాజాడి టాబ్లెట్, నైట్ పవర్ అశ్వగంధ, నైట్ పవర్ అశ్వగంధ ఇచ్చినప్పుడు మీరు చావన్ గోల్డ్ కూడా ఇవ్వచ్చు, చాయిస్ తీసుకోవచ్చు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి. సో బాడీ డీటెయిల్స్ పై కావడం కోసం అలోవెరా అట్లా ఇవ్వండి. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ సార్. కనకయ్య గారు సిల్వర్ డెంటల్ క్రీమ్ రిటైల్ చేస్తున్నారు. స్క్రీన్ మీద రాయాలా? చాట్ బాక్స్ లో నా ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాను, ఎవరైనా అవసరం ఉంటే మీరు దాన్ని యూజ్ చేసుకోండి. తొందరగా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ చాట్ బాక్స్ లో నేను సెల్ నెంబర్ మెన్షన్ చేశాను. ఆ సెషన్ ని క్లోజ్ చేసుకుందాం. ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి సో వాళ్ళ కోసం మనం తొందరగా ఈరోజు సెషన్ ని క్లోజ్ చేశాం. అయినప్పటికీ కూడా ఇంకొక 15-20 నిమిషాలు ముందుకు వచ్చాం. తొందరగా మనం సెషన్ ని క్లోజ్ చేసుకుందాం. ఓకే, రైట్. నెంబర్ అందరూ నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో ఈ రోజు ఇది సెషన్. మళ్ళీ రేపు జరగబోయేటువంటి సెషన్ లో మళ్ళీ మనం ఎంపవర్డ్ మార్నింగ్ ఎనర్జైజ్డ్ డే ప్రోగ్రామ్ లో 6 AM కి మళ్ళీ మనం కలుద్దాం. సో మరొకసారి మీ అందరికీ నా తరపు నుంచి నా విన్నపం ఏంటి అంటే 5 నిమిషాల ముందే అంటే 5:55కే మనము ఈ సెషన్ ని స్టార్ట్ చేస్తున్నాం, అంటే ఈ రూమ్ ని ఓపెన్ చేస్తున్నాం. 6 అంటే 6కి మీరు స్టార్ట్ అవ్వండి. 6:30కి ఎలా వస్తున్నారు, 6కి మీరు స్టార్ట్ అవ్వండి. 6కి మీరు స్టార్ట్ అయినట్లయితే మీరు సెషన్ ని స్టార్టింగ్ నుంచి మీరు వినడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా మీరు 6కి స్టార్ట్ అయ్యేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎప్పటిలాగానే మీరు అటెండ్ అవుతూ మీ టీం నుంచి సక్సెస్ఫుల్ లీడర్స్ ని ఒక 5 మెంబర్స్ ని మీరు తయారు చేసుకోండి. వాళ్ళు ఈ సెషన్ కి అటెండ్ అయ్యేలాగా వాళ్ళకు వాట్సాప్ ద్వారా కానీ ప్రత్యేకంగా కాల్ చేసి కానీ ఈ సెషన్ యొక్క ఇంపార్టెన్స్ ని వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ చేయండి. అంటే వాళ్ళకి వివరించండి, సెషన్ బాగుంటుంది, సో అండ్ సో పర్సన్ ఈ రోజు సో అండ్ సో ప్రొడక్ట్ గురించి, సో అండ్ సో లీడర్షిప్ టెక్నిక్స్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవుతున్నారు, చాలా బాగా జరుగుతున్నాయి ప్రోగ్రామ్స్, మీరు దీని గురించి మీరు నెగటివ్ గా ఆలోచించడం వల్ల ఈ సెషన్ మీరు రావడం లేదు. సో అలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చి వాళ్ళని ఈ సెషన్ లో మీరు కూర్చోబెడితే మీరు సక్సెస్ అవడానికి, వాళ్ళు మీకు ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు, మీరు కూడా సక్సెస్ అవుతారు. కాబట్టి 6 AM క్లబ్ లో జరిగేటువంటి ప్రోగ్రామ్స్ గురించి వాళ్ళకి క్లియర్ కట్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఈ రూమ్ లో కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. కిరణ్ కుమార్ గారు వన్స్ అగైన్ ఫీమేల్ ప్రొడక్ట్స్ అంటున్నారు కదా, ఇప్పుడు చూడండి వాళ్ళకి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఏదో ఉంది, మీరు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించినప్పుడు వాళ్ళకి పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ యూటరస్ అంటే గర్భాశయానికి సంబంధించిన సమస్యలు అంటే గర్భాశయం వాపు ఉండడం కానీ లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు ప్యారిసహేలి సిరప్, ప్యారిసహేలి టాబ్లెట్, అలో నోని జ్యూస్, అలోవెరా జ్యూస్, అదే విధంగా శ్రీ తులసి, వీట్ గోల్డ్ టాబ్లెట్ అట్లాంటివి ఇవ్వండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటివి అవి క్లియర్ అవుతాయి. సో అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు వాళ్ళకి అంతా బాగానే ఉంది, యూట్రస్ బాగానే ఉంది, కానీ ఎగ్ రిలీజ్ అయ్యేటువంటి పరిస్థితులు లేవు, అంటే ఎండోమెట్రియం థిక్నెస్ అనేది చాలా తక్కువగా ఉంది. అప్పుడు ఎగ్ అనేది రిలీజ్ కావడం లేదు,
రిలీజ్ అయినటువంటి ఎగ్ క్వాలిటీ ఎగ్ రిలీజ్ కావడం లేదు, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మీరు పూరకనారి టాబ్లెట్ ఇవ్వండి. సమస్య ఉంటే అది, సమస్య లేకపోతే పూరకనారి టాబ్లెట్ ఇస్తూ దాంతో పాటు ఏదైనా మల్టీవిటమిన్ అట్లా మీరు ట్రై చేయండి. సో ఇది ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీలో ప్రిస్క్రిప్షన్. సో ఇంకా ఫైనల్ గా మీకు దానిపైన ఏమైనా ఉంటే మీ అప్లయన్స్ అందరూ కూడా ఎక్స్పర్ట్, వాళ్ళందరికీ కూడా వెల్ నాలెడ్జ్ ఉంది. సో వాళ్ళను మీరు ఫైనలైజ్ చేసుకున్న తర్వాతనే మీరు పేషెంట్ తోని మాట్లాడండి. సో నేను చెప్పితే ఫైనల్ కాదు, మీ అప్లైన్ తోని మళ్ళీ సంప్రదించిన తర్వాత మీరు ఫైనల్ నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ రోజు సెషన్. మళ్ళీ రేపు జరగబోయేటువంటి 6 AM క్లబ్ లో మళ్ళీ మనం కలుసుకుందాం. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ను సక్సెస్ చేసినటువంటి గ్రేట్ లీడర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ తెలియజేస్తూ ఈ సెషన్ ని ఎండ్ చేస్తున్నాను.